అవినీతి రహిత పాలన కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జనసేన విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్. విశాఖలో మహిళల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఉషా కిరణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. అలాగే పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతపై మహిళలకు అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్ కోసం అవినీతి రహిత పాలన రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని, దానికోసం పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి మేము 3 పూట్ల అన్నం తినగలిగే పొజిషన్కి వస్తాం. మహిళలందరికీ కూడా భద్రత కలుగుతుంది. రైతులు వ్యవసాయం చేసుకునే దిశగా మరి చర్యలు చేపడతారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ క్రమంలో ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో మహిళా సమావేశం మా వీర మహిళలందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ సమావేశంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. 25 సంవత్సరాల ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక అవినీతి లేని మరి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు బాగుపడతాయని మహిళలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా మేమందరం కూడా మరి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీర మహిళ కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి మహిళలందరినీ కూడా పార్టీలో భాగస్వాములు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి మరి జనసేన పార్టీ వేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మహిళలు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. ఆయన మన విశాఖ జిల్లాలో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 15 మంది మహిళలకు అత్యున్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళందరూ సమాజంలో మార్పు తీసుకురావాలి, మహిళలు ముందుండాలన్న దీంతో నమ్మకం ఉంచి పదవులు ఇచ్చారు. ఆ పదవుల మీద తప్పకుండా ఆయన ఆశయాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్తూ జనసేనాన్ని ముందుకు న్యాయం జరుగుతుందంటే మీకే వేస్తామమ్మా, మిమ్మల్ని గెలిపిస్తామని అంటున్నారు. అంటే మనం ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్న అవినీతిని తెలియజేస్తే వాళ్ళని ఎండగడితే జనాలకి ఏంటనేది అర్థమవుతుందని మీ యొక్క జనసేన వీర మహిళల ద్వారా తెలియజేయాలని మొత్తం విశాఖపట్నం అంతా తెలియజేయాలని నిశ్చయించుకున్నాం. ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి నాయకులందరూ జాగ్రత్తగా ఉంటే అర్థమవుతుందండి. వాళ్ళ యొక్క ఇచ్చినవన్నీ అమలు చేయట్లేదు. కాకపోతే మా యొక్క నాయకుడిని చిన్న చిన్న విషయాల మీద కించపరుస్తున్నారు. అవి మానుకొని ప్రజల్ని చూడాలని నాయకుడు వస్తే ఈ పార్టీ కాదండి, ఏ పార్టీలోనైనా ప్రజల మీద నమ్మకంతో అంటే మేము ప్రజా సేవ చేస్తామనే నాయకుడు వస్తే చాలా మంచిది. ఆ విధంగా వచ్చాడనేది మా జనసేన నాయకుడు అని మేము నమ్ముతున్నాం. అందుకే మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.